జై హింద్ ఆల్ ఆఫ్ యూ. ఎవరైతే అగ్నివీర్ సెలెక్ట్ అయ్యారో వాళ్ళు ట్రైనింగ్ పోయేంత వరకు ఈ 10 మిస్టేక్స్ మాత్రం అసలు చేయకూడదు. అవి ఏంటిది అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అవి ఏంటిదో తెలుసుకోవాలనుకుంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్మీకి సంబంధించిన అగ్నివీర్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఫస్ట్ వీడియో గురించి మాట్లాడుకున్నట్టయితే ఆర్మీకి అగ్నివీర్కి కానీ ఏ జాబ్ కానీ సెలెక్ట్ అయిన తర్వాత ఇలాంటి మిస్టేక్స్ మాత్రం అసలు చేయకూడదు. అవి ఏంటి ఏం కథ అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి మీరు ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉన్నారు. సో సెలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఒక 10 మిస్టేక్స్ అయితే అసలు చేయొద్దు. వాటిలో వచ్చేసి మెయిన్ ఏంటిదంటే హెల్త్, ఆరోగ్యాన్ని ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఉంచుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఆరోగ్యం మంచిగా ఉంటేనే నువ్వు ఏమైనా చేయగలుగుతావు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఫస్ట్ నువ్వు ఈ జాబ్ వచ్చింది అని చెప్పి ఏతులు పడుకుంటా ఇక నేనే పెద్ద తోపును తురుంకాను అని చెప్పి గల్లేసుకొని తిరగకుల్లి. ఎందుకంటే బండి మీద స్పీడ్గా పోయి కింద పడ్డోళ్ళు, జాబ్ కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా ఎటు వెళ్ళినా ఓవర్ స్పీడ్ అనేది కొంచెం తక్కువ స్లోగా నడుపుల్లి బండిని. ఎటు పోయినా హెల్మెట్ పెట్టుకుని పోల్లి. ఇంకా చిన్నగా మనం ఆడుకుంటా క్రికెట్ ఆడుకుంటా అటు ఇటు పోయి దెబ్బలు తగిలించుకున్న వాళ్ళు నిన్ను మెడికల్లో రిజెక్ట్ చేస్తారు. మీరు అక్కడ పోయిన తర్వాత మళ్ళీ మీకు మెడికల్ అనేది జరుగుతుంది. మళ్ళా ఊళ్ళో అటు ఇటు ఎక్కువ కథలు పడకుల్లి. జాబ్ వచ్చినోడు ట్రైనింగ్ పోయేంత వరకు అన్నీ మూసుకొని సప్పుడెక్క కూర్చొని ఉండుల్లి. ఎందుకంటే ఎవడే పుల్ల పెట్టినా రేపు నీ ఫ్యూచరే ఖరాబ్ అవుతుంది. ఇక మన ఊళ్ళో జనాలు ఎట్లుంటారో తెలుసు కదా, ఒకడు అట్లుంటాడు ఒకడు ఇట్లుంటాడు. ఒకరిని మంచి కోరుకుంటే 10 మందిని చెడు కోరుకునేటోళ్ళు ఉంటారు. ఆ చెడు కోరుకునేటోళ్ళు దూరంగా ఉండాలంటే నువ్వు ట్రైనింగ్ పోయేంత వరకు అన్నీ మూసుకొని ఇంట్లోనే కూర్చోవాలి. నీ డాక్యుమెంట్స్ ఏదో నువ్వు చేసుకోవాలి. డాక్యుమెంట్స్కి అటు ఇటు తిరుక్కుంటా స్పీడ్గా బండి తోలుకుంటా యాక్సిడెంట్లు ఇట్లా చేసుకోకుండా జాగ్రత్తగా ఏది వెళ్ళినా కొంచెం నిమ్మలంగా ఆచి తూచి చేసేటట్టు ఉండాలి. డాక్యుమెంట్స్ కూడా మిస్టేక్స్ కాకుండా చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే జాబ్ వచ్చిన తర్వాత ఈ ఇంటి ఎమ్మటోడు, ఇంటి పక్కోడు, బాయ్ ఎమ్మటోడు, చిలక పక్కోడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళకి తెలుస్తుంది ముచ్చట. నీ ముచ్చట నువ్వు సక్సెస్ కావడానికి 10 నిమిషాల ముందే వానికి తెలుస్తుంది. వాడు ఏం చేస్తారంటే వీడిని ఏ కేసులో పెట్టాలి, వీడిని ఎట్లా ఇరికియాలి, వాడు ఇప్పుడు డెవలప్ అవుతాడు కదా అని ఆలోచించేటోళ్ళు ఉంటారు. సో వాళ్ళకు దూరంగా ఉండాలంటే అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చోవాలి. ఇంకోటి నెక్స్ట్ ముచ్చట వచ్చేసి ఏంటిదంటే రన్నింగ్ అండ్ ఫిట్నెస్. నువ్వు సెలెక్ట్ అయినా నాకు ఇంకా రన్నింగ్ తోటి అవసరం లేదని చెప్పి ఎప్పుడు అనుకోవద్దు. నువ్వు సెలెక్ట్ అయినావంటే ఆర్మీలో ట్రైనింగ్ అయిపోయినాక యూనిట్ ఎక్కడ పోయినా కానీ నువ్వు మాత్రం రన్నింగ్ చేసుకుంటూనే ఉండాలి. నీకు ఫిట్నెస్ అనేది అవసరము. ఇప్పుడు నువ్వు సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ పోయే మధ్యలో కొంచెం ఫిజికల్ మెయింటైన్ చేస్తేనే నువ్వు నీ ట్రైనింగ్లో గట్టి పర్ఫార్మెన్స్ చేయగలుగుతావు, రేపు పర్మనెంట్ కూడా కాగలుగుతావు. సో అందుకోసమని రన్నింగ్ డైలీ 2 or 3 km రన్నింగ్ చేయి. పుషప్స్, సిటప్స్, ఇంకా ట్రైనింగ్లో టో టచ్ అనేది చాలా మందికి రాదు. సో ఆ టో టచ్ అనేది ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయి, నువ్వు అక్కడ పోయినాక ఈజీ అవుతుంది. తర్వాత థర్డ్ పాయింట్ వచ్చేసి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకో. ఆల్రెడీ నీకు తెలుసు, నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చేసిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్రాసెస్ ఎట్లా చేయాలి ఏం కదా అని. ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్లో ఆధార్ కార్డు, ఈ పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్స్, ఇంకా ఎన్సీసీ సర్టిఫికెట్స్, స్పోర్ట్స్ సర్టిఫికెట్లు అవన్నీ. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి పోలీస్ వెరిఫికేషన్. ఆ సర్టిఫికెట్ అన్నీ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు ట్రైనింగ్ చేస్తా అంటేనే మీరు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ పోలీస్ వెరిఫికేషన్ పంపిస్తారు. మీరు పోలీస్ వెరిఫికేషన్ మళ్ళీ వాళ్ళు పంపించి మళ్ళీ మీ సెంటర్కి వచ్చిన తర్వాతనే మీకు పిఓపి అనేది చేయడం జరుగుతుంది. సో పోలీస్ వెరిఫికేషన్ వెరీ ఇంపార్టెంట్. క్యారెక్టర్ కూడా అంత మంచిగానే ఉంచుకోవాలి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి కొత్త టాటూలు. ఎట్లా అంటే ఇప్పుడు నాకు జాబ్ వచ్చిందని చెప్పి చేతుల పైన ఇక్కడ నుంచి ఇక్కడికి, 47 ఇక్కడ నుంచి ఇక్కడికి వేరే ఏదో ఆర్మీ సింబల్ లాంటివి వేయించుకోకుండా. ఎందుకంటే ఆర్మీ యాక్ట్ ప్రకారం ఆ టాటూస్ అనేది లాగు కాదు. కొందరికి కొన్ని క్యాస్ట్, కొన్ని రిలీజియన్స్ వాళ్ళు తప్పించి వీళ్ళందరికీ మనలాంటి వాళ్ళకైతే లాగు కాదు. ఇంకోటి ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఆల్కహాల్కి అడిక్ట్ అవుతారు. ఇంకా స్మోకింగ్ లాంటి అలవాటు చేసుకుంటారు. జాబ్ వచ్చిన సంబరంలో విని దాగా పోయించుడు, వాని దాగా పోయించుడు, ఎవరిని దాగా పోయించినా నీ పైసలే ఖర్చు అవుతాయి. సో నువ్వు మొన్న జాబ్ రాకముందు కష్టపడ్డప్పుడు ఎవ్వడు ఒక్కడు నీకు సాయం చేసిన లేడు. సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని నిన్ను 4 మాటలు అన్నోళ్ళే కానీ ఎవరే నీకు వస్తారా అని చెప్పి అన్నోళ్ళు ఒక్కరు ఇద్దరు ఉంటారు తప్పించి ఆ 10 మందికి నువ్వు తాగిపిచ్చుడు, మందు పోయించుడు, బీర్లు పోయించుడు బంద్ చేయి. నీ పైసలను నువ్వు ఇప్పుడు సేవ్ చేసుకొని ఇంకా చాలా పైసలు డాక్యుమెంట్స్కి అటు ఇటు తిరగడానికి ఖర్చు అవుతాయి. దగ్గర ఒక 3-4 వేల ఖర్చు అవుతుంది. మళ్ళీ నీకు సంబంధించిన డ్రెస్సులు ఏమేమి తీసుకుపోవాలి, నోట్బుక్స్ ఏం తీసుకుపోవాలి, ఇంకా చెప్పులు, ఇంకా షేవింగ్ కిట్ ఇవన్నీ తీసుకుపోమని చెప్పి వీళ్ళందరూ అన్నీ చెప్తున్నారు. అవన్నీ అక్కడ అవసరం పడాయి. అక్కడ సిహెచ్డి క్యాంటీన్ ఉంటుంది, ఇంకొకటి బనియా కూడా ఉంటుంది, నార్మల్ దుకాణం. అక్కడ నీకు అన్ని సామాన్లు దొరుకుతాయి. నువ్వు ఇక్కడ నుంచి అనవసరంగా పైసలు ఖర్చు చేసుకోకూడదు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్.
అసలు ఈ ఆల్కహాల్‌కి సంబంధించిన మస్ట్ అండ్ షుడ్ అసలు మీరందరూ వాని వీనికి అసలు ఏ ఒక్క నా కొడుక్కి మీరు తాగబోయించకుల్లి. ఎందుకంటే తాగబోయించినంత మాత్రాన నీకు వాడెప్పుడు యూజ్ గాడు. నేను చెప్పేది అవసరానికి వాడుకునేటోళ్ళు అని చెప్పి నేను అనట్లేదు. కాకపోతే నువ్వు తాగబోయిస్తే నీకొచ్చే లాభం ఏం లేదు. జీరో. సో, అందుకోసమనే తాగబోయించుడు ఎవరిని చేయకుల్లి. అవసరమైతే నువ్వు కూడా తాగుడు బంద్ చెయ్యి. ఇంకోటి సిక్స్త్ పాయింట్ వచ్చేసి ఏంటిదంటే బాడీ అండ్ వెయిట్ మెయింటెనెన్స్. నీ బాడీని నీ వెయిట్ని నువ్వు కంట్రోల్గా ఉంచుకోవాలి. సెలక్షన్కి అప్పుడు ఎంత ఉన్నావో హైట్ దగ్గర వెయిట్ ఎట్లున్నావో అట్లనే ఉండాలి. డాక్యుమెంటేషన్ తిరుగుట్లా అవి వచ్చిన అప్లికేషన్లో కొందరు గట్టిగా తిని వెయిట్ పెరుగుతారు. వెయిట్ పెరిగితే మళ్ళీ నువ్వు రేపు పొద్దుల ట్రైనింగ్ ఉరకాలి కాబట్టి అక్కడ నీకు ఇబ్బంది అవుతుంది. వెయిట్ తక్కువైతే మళ్ళీ నువ్వు అక్కడ ట్రైనింగ్ తట్టుకోవాలి కాబట్టి ఇబ్బంది అవుతుంది. సో నువ్వు వెయిట్ ఆయన హైట్కి తగ్గట్టు వెయిట్ ఉండేటట్టు మెయింటైన్ చేయాలి. వెయిట్ లాస్ కావడం, వెయిట్ గెయిన్ కావడం లాంటివి ఏం చేసుకోవాలి. స్టేబుల్గా నీ హైట్కు తగ్గట్టు వెయిట్ ఎంత ఉండాలో అంతే ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత వచ్చేసి సెవెంత్ పాయింట్, ఇది ట్రైనింగ్లో ఒక పార్ట్. అదేంటిదంటే స్విమ్మింగ్. ఎవరైతే స్విమ్మింగ్ రానోళ్ళు అగ్నివీర్కి సెలెక్ట్ అయి ఉన్నోళ్ళు వాళ్ళు ఖచ్చితంగా స్విమ్మింగ్ నేర్చుకోవాలి. ఎందుకంటే మీకు స్విమ్మింగ్ నేర్చుకుంటే మీకు అక్కడ ట్రైన్లో యూజ్ అవుతుంది. ట్రైన్లో ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం 90% ఆఫ్ ట్రైనింగ్ సెంటర్లో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. మీ అందరికీ స్విమ్మింగ్ అనేది నేర్పిస్తారు. ఖచ్చితంగా స్విమ్మింగ్ నేర్చుకోవాలి. ఇంకోటి ఎయిత్ పాయింట్ వచ్చేసి హెయిర్ స్టైల్, హెయిర్ కటింగ్ సంబంధించిన. ఇప్పుడు మీరు ఎట్లా రాజాగున్నా నడిచింది అయ్యింది అయిపోయింది. కాకపోతే మీ ట్రైనింగ్ అయిన తర్వాత మీ హెయిర్ కట్ అనేది సైడ్ మొత్తం 0, పైన ఒక 1.2 పాయింట్ ఉంటుంది. ఆల్మోస్ట్ గుండే అనుకోండి. సో దానికి మీరు రెడీగా ఉండాలంటే ఇప్పటి నుంచి ఆ హెయిర్ స్టైల్ అనేది మెయింటైన్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఇంకోటి నైన్త్ పాయింట్ వచ్చేసి జాయినింగ్ ఇన్స్ట్రక్షన్స్. మీకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు కదా, ఆ లెటర్లో ఎన్ని పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ మొత్తం డీటెయిల్గా చదివిన తర్వాత మీకు రిపోర్టింగ్ డేట్, రిపోర్టింగ్ టైము, ఎక్కడ రిపోర్ట్ చేయాలి, ఇవన్నీ మీరు డీటెయిల్గా తెలుసుకోవాలి. దాంట్లో మెన్షన్ చేసి ఉంటాయి. లేకపోతే అక్కడ మీకు ఏఆర్ఓ సెంటర్లో చెప్తారు. అవన్నీ క్లారిటీగా తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీకు సంబంధించిన ఇంకోటి ట్రైన్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవాలి. మీరు గుర్తుపెట్టుకోవాలి. ట్రైన్ టికెట్స్ కూడా మీరే బుక్ చేసుకోవాలి. ఇండియన్ ఆర్మీ అనే వాళ్ళు మీకు టికెట్స్ బుక్ చేయరు. మీరు జాయిన్ అయిన తర్వాత మీకు రావడానికి పోవడానికి ప్రతి ఒక్క లీవ్కు ఇండియన్ ఆర్మీ కన్సల్టేషన్ వోచర్స్ అని ఇస్తారు, లేకపోతే టికెట్స్ అని ఇస్తారు. దాని గురించి నేను ఇంకో వీడియోలో మాట్లాడదాం. కానీ మీరు ఇప్పుడు జాయినింగ్ కోసం ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేసి పెట్టుకోవాలి. వాళ్ళు డేట్ చెప్తారు, ఏ రోజు రిపోర్టింగ్ చేయాలి, ఏ టైంకి రిపోర్టింగ్ చేయాలి, ఎక్కడ రిపోర్టింగ్ చేయాలి అనేది. ఇంకా దీని తర్వాత వచ్చేసి 10th లాస్ట్ పాయింట్, మెంటలీ స్ట్రాంగ్ ఉండాలి. ఎందుకంటే అక్కడ పోయిన తర్వాత ట్రైనింగ్ సెంటర్లో మీరు కొన్ని రోజులు మీ బాడీ అనేది ఆ ట్రైనింగ్ తట్టుకునేటట్టు అలవాటు కావాలంటే మెంటల్గా స్ట్రాంగ్ ఉంటేనే ఏమైనా చేయగలుగుతావు. మెంటల్గా లాస్ అయినావు అనుకో, నువ్వు అక్కడ ట్రైనింగ్ కాదు కదా, అక్కడ రిపోర్ట్ చేయగానే అనుకుంటావు. నేను ఇంకో ముచ్చట కూడా చెప్తాను. ట్రైనింగ్ సెంటర్లో రిపోర్టింగ్ ప్రాసెస్ ఎట్లుంటుంది. ఫస్ట్ డే ఇన్ అగ్నివీర్ అని చెప్పి నేను ఒక వీడియో చేసిన, కావాలంటే ఆ వీడియో చూడుల్లి. ఇంకా ఈ మెంటల్గానైతే స్ట్రాంగ్ ఉండాలి బ్రో. ఎందుకంటే నిన్ను నువ్వు మెంటల్గా స్ట్రాంగ్ ఉంచుకుంటేనే ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటావు. ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటేనే ఏమైనా చేయగలుగుతావు. మెంటల్, ఫిజికల్ అండ్ ఎమోషనల్ ఈ మూడిట్లో నువ్వు స్ట్రాంగ్ ఉండాలి. ఎందుకంటే రేపు నువ్వు ఫ్యామిలీని వదిలి పోతున్నావు అని చెప్పి అట్లా కాదు. నీ ఫ్యామిలీ కోసమే నువ్వు ఫ్యామిలీకి దూరంగా ఉండాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయింది. ఇప్పుడు నీకు జాబ్ వచ్చిందంటే నువ్వు అక్కడ ఒక్కని కష్టపడితే ఇక్కడ నీ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకో. వీళ్ళందరూ వచ్చిరాని పాడుకోవాలి, ఏం వచ్చాడు చెప్పినా పట్టించుకోకు. కొందరు అంటారు అగ్నివీర్ ఏమున్నదిరా వదిలేయని అంటారు. అగ్నివీర్ ఏంటిదో రానుని తెలుసా, దాని అప్పేన్ ఎంత ఉంటుంది అనేది. వచ్చినోడు ఏమన్నది, నాకు ఇది వచ్చింది ఇంకోటి కూడా వస్తుంది అనుకుంటాడు. ఏ జాబ్ అయినా కష్టపడితేనే వస్తుంది. సో కష్టం మీద వచ్చిన జాబ్ను దేన్ని పోగొట్టుకోకూడదు. సరేనా? ఓన్లీ జాయిన్ కావాలి. మీరు అక్కడ జాయిన్ అయ్యేటప్పుడు అందరికంటే ముందు ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే జాయిన్ కావడానికి పోతారు కదా, ఆ రోజు మీకు సీనియారిటీ అనేది ఇస్తారు. ఎవరైతే మొదలుగా అక్కడికి ఎంట్రీ అవుతారో వారి నెంబర్ ఫస్ట్ వస్తుంది. ఎవరైతే లేట్గా రిపోర్ట్ చేస్తారో వారి నెంబర్ లాస్ట్కి వస్తుంది. అదే మీ సీనియారిటీని డిపెండ్ చేస్తుంది. ఇంకోటి 11th పాయింట్ ఏదో చెప్దాం అనుకున్నా, కానీ అది మర్చిపోయినా. ఇంకో వీడియోలో ఇంకో నెక్స్ట్ వీడియోలో ట్రైనింగ్ సెంటర్కి ఏమేమి తీసుకుపోవాలని చెప్తా. అసలు మీరు తీసుకుపోవాల్సిన అవసరం ఏం లేదు. మీరు ప్లేట్ కానీ ఏది మర్చిపోయినా అక్కడ దొరుకుతాయి 100%.